ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నోవాహు యొక్క సంతానము దేవుడిచే ఆశీర్వదింపబడి జల ప్రళయమును ఇంకా తప్పింపబడి దేవునిచే ఆశీర్వదింపబడిన కుటుంబము. ఆదికాండం 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే దేవుడు అక్కడ మనము వారి పిల్లలని, నోవాహు యొక్క పిల్లలని ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోపరుచుకోండి. ఈ భూమి పైన ఉండే ప్రతి ఒక్క జంతువులు కూడా మేముకి ఆహారం అవుతాయి. పచ్చటి మొక్కలను, పచ్చని ఆకలిని ఇచ్చినట్టు మీకు వాటిని ఇస్తున్నాను. వాటిని తినండి. తినేటప్పుడు దానిని రక్తం బయటకు ఇడిచి తినండి. అలాంటి రక్తం ప్రాణము కనుక ఆ రక్తంతో మీరు తినొద్దండి అని ఆదికాండం 9వ అధ్యాయము 1 ఇంకా 6, 7 వచనాల వరకు ప్రియ దేవుని బిడ్డలు దేవుడు ఈ ఆజ్ఞలు ఇస్తాడు. ఇంత ప్రయాసపడి ఒక రెండో ప్రపంచాన్ని చూసిన, అంతకు భూమిపై ఉన్న ప్రతి ఒక్కటి కూడా అంతరించినప్పుడు మరో ప్రపంచం అనుకోవాలి. ఆ మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ నోవాహు సంతానము దేవుని బిడ్డలారా బహుగా దీవింపబడి దేవునిచే శరీర సంబంధం ఇంతవరకు కూడా ఆది కాండమును ఇంకా ఈ 9వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు, 5, 6 వచనాల్లో ఇంతవరకు వారు తినుకొని వచ్చింది ఏమంటే ఆకు, పండ్లు, ఫలాలు, ఆకుకూరలు మాత్రమే. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు 4, 5, 6లో వీటన్నింటి భూమిపై నుండి ప్రతి ఒక్క జంతువులను కూడా ఆకుకూరలు ఇచ్చినట్టు మీకు ఇచ్చినాను, అవన్నింటినీ మీరు తినండి అని. వాటిని ఏలండి, వాటిని తినండి అని. కానీ రక్తముతో తినొద్దండి. రక్తము వాటికి ప్రాణము. అది తిన్నప్పుడు వాటి విషయంలో, రక్తం విషయంలో మీకు నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రవేశము లేని ఆహారాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఇంతకుముందు వారు మటన్ను, చికెన్ను ఇటువంటివి ఏది మాంసాహారాలు కారు వారు. కానీ దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పెట్టాడంటే దేవుడు నోవాహు కుటుంబమే కాదు, ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్క మనిషిని బట్టి దేవుడు ఆయుష్ తగ్గించేశాడు. వీళ్ళు నరమాత్రులుగా, వీరు పాపము విషయంలో వీరు ఎంత మాత్రం కూడా దేవునికి లోబడి ఉండే ప్రజలు కాదని, ఇకపై ఈ ఆయుష్ 120 సంవత్సరాలు అన్నాడు దేవుడు. ఇప్పుడు 120 సంవత్సరాలు అన్నప్పుడు నోవాహు కూడా 950 సంవత్సరాలు బతికినాడు. వాడు ఎందుకు దేవుడు 120 సంవత్సరాలు ఇచ్చినాడంటే ఆయుష్, ఈ ఆయుష్ ఎక్కువ ఉన్నంత కూడా వీళ్ళు అతిక్రమములు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు దేవునికి లోబడుకోకుండా దేవునితో చాలా దేవునికి బాధ పెట్టే ప్రజలుగా ఉంటున్నారు కాబట్టి ఆయుష్ తగ్గించినాడు దేవుడు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయుష్ తగ్గాలంటే మాంసాహారాలు కావాలి. వీళ్ళు మాంసాన్ని తినడానికి ప్రేరేపించారు దేవుడు. ఇప్పుడు వీళ్ళు మాంసం తింటూ పెరిగితే ప్రియ దేవుని బిడ్డల శరీరంలో ఉంటున్న ఇంతవరకు వాళ్ళకు ఉంటున్న ఒక స్థితి మారి వీళ్ళు శరీర సంబంధులుగా మాంసాహారులుగా మారినప్పుడు ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఖచ్చితంగా రోగాలు తెచ్చుకుంటారని దేవునికి తెలుసు. ఆకుకూరలు ప్రారంభమున ఇంకా ఆదాముని ఇంకా ఆకుకూరలు తిన్న వాళ్ళు 935 సంవత్సరాలు, 965 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలు, నోవాహు కూడా 950 సంవత్సరాలు బతికినాడు. నోవాహు మనం చూసినప్పుడు
950 సంవత్సరాల బతికినాడు. ఆదికాండం 9వ అధ్యాయము 27, 28, 29 మనం చూస్తే అక్కడ నోవాహు కూడా అన్ని ఏళ్ళు బతికినాడు. కానీ వారి సంతానానికి 120 ఏళ్ళు మాత్రమే దేవుడు ఆయుస్సుని ప్రకటించేశాడు. ఇప్పుడు మన వరకును మనిషి బ్రతికితే 120 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ మనం న్యూస్లో చూస్తున్నాం. కానీ దేవుడు ఆయుస్సుని తగ్గించింది ఎందుకంటే మనుషులు దేవునికి లోబడి ఉండటం లేదు కాబట్టి. ఎక్కువగా వారు అక్రమ విషయంలో వారు దేవుని విషయంలో వారు తప్పుపై అక్రమ విషయంలో వారు పనులు జరిపించుకుంటున్నారు. అక్రమంగా సక్రమైన పనులు విడిచిపెట్టి అక్రమంగా బ్రతుకుడు నేర్చుకున్నారు. దేవునికి ఏమాత్రం కూడా లోబడలే. ఒక నోవాహు సంతానము మనం వచ్చినప్పుడు ముందరికి ప్రియ దేవుని బిడ్డలారా 9 ఆదికాండం 9వ అధ్యాయం 21, 22, 20, 21, 22 ఈ వచనాలు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా నోవాహు మొట్టమొదటిసారిగా 20వ అధ్యాయంలో ద్రాక్ష పంటను పెడతాడు. ద్రాక్ష పంట భూమిపైన ఇంతవరకు కూడా ఎవరు కూడా భూమిలో పంటను పెట్టింది లేదు. ఈ ద్రాక్ష పంట మొట్టమొదటిసారిగా నోవాహే పెట్టాడు. దేవుడు అక్కడ రాయించాడు. మొట్టమొదటిసారిగా భూమికి సిద్ధపరిచి ఆయనే ద్రాక్ష తోటను నాటాడు. ఆ ద్రాక్ష తోటను నాటిన నోవాహు మత్తుడయ్యి ప్రియ దేవుని బిడ్డలు దిగంబరిగా వండుకొనేసినాడు. ఈ కనాను ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేస్తాడంటే తన తండ్రి గుడారం లేకపోయి చూస్తాడు. చూసినోడు తండ్రి యొక్క వస్త్రహీనతను చూసినప్పుడు దిగంబరిగా ఉన్నట్టు చూసినప్పుడు ఆయన ఒక వస్త్రం కప్పలే. తన అన్నలను తోలుకొని వచ్చి తన తండ్రి పరిస్థితిని చూపించేస్తాడు. వారు చూడకుండా ఒక దుప్పటి వెనకలను ఇంకా తీసుకొని పోయి తండ్రి పైన కప్పేస్తారు. అప్పుడు కనాన్ని దేవుడు శపిస్తాడు. ఎందుకు శపిస్తాడు? తన తండ్రి మానస్యానమును తీశాడు కనుక. ధర్మశాస్త్రంలో ఎవడైనను తన తల్లి త్యానం తీస్తే వాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రంలో ఎవరైనా తల్లిదండ్రుల యొక్క మానస్యానాన్ని తీసినప్పుడు వాళ్ళ శాపగ్రస్తులని మోసే ద్వారా రాయబడింది. ఎవడు కూడా తల్లిదండ్రుల యొక్క మానాన్ని తీరాదు, తండ్రి యొక్క మానాన్ని తీరాదు, ఆయన తీశాడు. కనాను శపింపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా తాగి దిగంబరైపోయినాడు. ఈ మరో ప్రపంచాన్ని చూసిన ఈ ఒక్క నోవాహు దిగంబరైపోయినాడు. తాగడం ఈ భూలోకంలోకి ప్రవేశపెట్టిందే నోవాహు. ఈ భూమి పైన ఎవరు కూడా ఇంకో ముందు అంత వెనకలు ఎవరు కూడా ద్రాక్ష తోట వేసిన వాళ్ళే లేదు. దేవుడు రాయించాడు ఆదికాండం 9వ అధ్యాయం 20వ వాక్యములో మొట్టమొదటిసారిగా నోవాహే ద్రాక్ష తోట వేశాడు. నోవాహే తాగి ముత్తడై పడిపోయినాడు, వస్త్రహీనుడై దిగంబరైపోయినాడు. దిగంబరహీనైపోయి తన కొడుకుని చెప్పిస్తున్నాడు. ఎందుకంటే చూసిన ఈ కొడుకు వస్త్రాలు ముయ్యాల్సినవాడు, కానీ అది ఇంకొన మిగిలిన వారి అన్నగారికి చూపించాడు కాబట్టి అక్కడ శపించేశాడు నోవాహు. నీవు నీ అన్నగారికి దాసుడు అవుతావు, నీ పిల్లలు కూడా దాసులుగానే ఉంటారని. ప్రియ దేవుని బిడ్డరా ఎందుకు నేను ఈ సబ్జెక్టులనే పట్టుకొని ఆదికాండం ఇంకా ప్రకటించుకొని వస్తున్నానంటే మనిషి ప్రతి విషయంలో కూడా తప్పిపోతున్నాడు. ఎంత కరెక్ట్గా దేవునితో నడిచిన నోవాహు తన కుటుంబాన్ని కట్టుకొని నోవాహు ఒక వాడ కట్టి ఆ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మరో ప్రపంచంలో ప్రవేశపెట్టినా కూడాను మరలా తప్పిపోయినాడు. మనిషి తప్పిపోతాడు. మనిషిపై ఆధారపడలేదు, ఇక్కడ మనిషిపై ఆధారపడలేదు క్రైస్తవ్యం అనేది. మనము నమ్మకున్న దేవుని పైన ఆధారపడింది క్రైస్తవ్యము. అర్థం చేసుకోండి. మనిషి బలహీనుడు, వాడు ఎంత భక్తి చేసినా ఏదో ఒక చోట పడిపోతున్నాడు. ప్రారంభం ఇంకా చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 10, 11, 12 వచనాల ప్రియ దేవుని బిడ్డారా దేవుడు రండి ప్రారంభముని ఇంకా మీ పితరులు ఇంకా
ఎక్కడైనా కూడా నా పొరపాటు ఏమైనా ఉందని నేను చేసిన పనిలో రండి, విచారించండి, కూర్చోండి. మీ మూలపితరుడు తప్పు చేశాడు, పాపం చేశాడు. మీ మధ్యవర్తులు కూడా నాకు లోబడుకోకుండానే ఉన్నారు అంటాడు యెషయా గ్రంథంలో. అంటే మూలపితరుడు ఇంకాను ఇప్పటి వరకు ఇక్కడ యెషయా రాస్తున్న యెషయా గ్రంథము 43 వరకును ఎవరు కూడా లేరు. పడిపోతున్న మనుషులు ఎవరు కూడా కరెక్ట్గా నిలబడుకునే వాళ్ళు లేరు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నా నోహావు మంచిగా నడిచాడు, తన కుటుంబాన్ని నీతిమంతుడిగా నడుచుకున్నాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. వాడలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రక్షింపబడింది, మరో ప్రపంచాన్ని చూసింది. అయినను నోవాహు ఈ భూప్రపంచంలోకి తాగడము అనే దాన్ని ప్రవేశపెట్టాడు. ప్రియ దేవుని వెళ్ళారు, తాగేది ఇంతకు ముందు లేదు. ఆది కాండముని ఇంకా ఇక్కడి వరకు లేదు. ఆది కాండం ఇంకా 9వ అధ్యాయం, ఆది కాండము 20వ వచనం ఇంకా ప్రారంభమవుతుంది. తాగేది ఆయన పట్టుగా మొట్టమొదటిసారిగానే ద్రాక్ష తోట నేసింది నోవాహు. అందుకనే నోవాహు తన కుమారుని శపిస్తాడు. వస్త్రహీనుడిగా ఉండి, దిగంబరిగా ఉండి, ఆడు చూసి తన హన్నులకు చెప్పాడని, తన తండ్రి మానశ్శానం తీశాడని, తండ్రి మర్యాదను తీశాడని తండ్రే కొడుకుని శపించేశాడు. శపింపబడిన ఆ కొడుకు అన్నలకు దాసుడై బిడ్డలు తరం కూడా వారు ఇద్దరు కొడుకులకు దాసులుగా పనిచేస్తారని చెప్పాడు. ఈరోజు కనానీలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కనాన్ని ఇంకనే కనానీలు వచ్చారు. ఈ కనానీలు యూదులకి వ్యతిరేకంగా ఈరోజు కూడాను యుద్ధాలు చేస్తున్నారు. దేవుని ప్రజలుగానే ఉన్న వాళ్ళే ఎవరైతే శపింపబడతారో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా యుద్ధాలు చేస్తున్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, తాగడం అనేది ఎంత డేంజరో, కుటుంబాలను కూల్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డల శాపాలు తెచ్చిపెడుతుంది. ఫ్యామిలీలో దేవుని బిడ్డల తల్లిదండ్రులకి బిడ్డలకి వివాదాలు పెరుగుతాయి. అన్ని విషయాల్లో కూడా మనం ఏమైపోతామంటే దేవునికి లోబడుకోకుండా మద్యానికి లోబడి మద్యంలో మత్తలైపోయి అందులో దురాపారం ఉందని దేవుడు చెబుతున్నాడు. మద్యానికి మత్తులు కాకండి, అందులో దురాపారము కలదంటనని సామెతల గ్రంథంలో రాయబడింది. మద్యాన్ని ప్రవేశపెట్టిన నోవాహు ఈ భూ ప్రపంచంలో ఇప్పుడు తాగుతున్న ప్రతి ఒక్క మనిషి కూడా ప్రియ దేవుని బిడ్డరా, ఈ ద్రాక్షారసము అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదికాండము 9:20 ఇంకా ప్రారంభమైంది. ఆదికాండం 1వ అధ్యాయం ఇంకను ఇక్కడి వరకు కూడా ఆదికాండం 9వ అధ్యాయం ప్రారంభం వరకు కూడా లేదు. తాగడం వల్ల లేరు ఎవరు కూడా. ఈ 20 వచనం ఇంకా ఆదికాండం 9:20 ఇంకా తాగడం ప్రారంభమైంది. తాగిన తండ్రి దిగంబరైపోయినాడు, బట్టలు లేకుండా వస్త్రహీనుడైపోయినాడు. అలాంటి నోవాహు దేవునిచే ఏర్పరచుకొని నీతిమంతుడుగా ఉండి కుటుంబాన్ని కట్టుకున్న నోవాహు తాగి దిగంబరుడయ్యాడు. మనిషి కదా, బలహీనుడు. ప్రియ దేవుని బిడ్డరా, మనం దేవుని చూద్దాం. జనాలు నోవాహు వస్త్రహీనుడై కొడుకుని చెప్పించినాడన్నా ఆయన మనిషి, ఆయన బలహీనతలు బట్టి ఆయన చెడి తన కుటుంబాన్ని తన కొడుకుని చెప్పించిన దేవుడు నీతిమంతుడు, అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రతి ఒక్కటి కూడా కొడుకులు కూడా ఆశీర్వాదాలు అన్నీ కూడా అందించినాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆదికాండం 9వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో వారందరూ మీరు ఫలించి మీరు అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి, ఈ భూమిని లోపరుచుకోండి, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని మీరు లోపరుచుకోండి, ఈ భూమి పైన పాకుతున్న ప్రతి ఒక్క జంతువు జలచరములు కూడా మీకు ఆహారములు అయిపోతాయని జీవిస్తాడు దేవుడు. అలాంటి దీవులు గుండా ఉంటున్న ఈ కుటుంబము, ఈ నోవాహు కుటుంబం ప్రియ దేవుని బిడ్డలారా, ఆటికి 27, 28, 29కి వచ్చేతలకే నోవాహు ప్రియ దేవుని బిడ్డలారా 950 సంవత్సరాల్లో మరణిస్తాడు. నోవాహు అంతము అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపై వచ్చే వాళ్ళందరూ కూడాను కనీసం 127 సంవత్సరాలు దేవుడు చెప్పించాడు. ఇకపై ఆయుష్ తగ్గుతూ అనేక జనాలు ఆయుష్ తగ్గుతూనే ప్రియ దేవుని బిడ్డలారా మరణిస్తూ ఉంటారు. మనం చూస్తాం. ఇది పైన వచ్చే వాళ్ళందరూ కూడా ఆయుష్ ఎక్కువ కాలం బతుకుని వాళ్ళు అందరూ కూడాను మనం తక్కువ కాలంలోనే పోయినట్టుగా మనం చూస్తాం. ఇక పైన ఆయుష్ ఇక్కడికి పడిపోయింది. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఆ మరణం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని చేతిలో మనం ఉన్నికోకుండా మనల్ని పాడు చేసి ఆ మరణానికి తీసుకొని పోయే ఒక పాపము వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. దురాశ వద్దు. తాగి నోవాహు కొద్దిగా తాక్కోకుండా ఆ
ఇష్టానుసారము దాగి మొత్తుడైపోయి దిగంబరిగా ఉన్నప్పుడు కొడుకు చూశాడని, ఆ కొడుకు పోయి ఇంకొక 2 కొడుకులకు చెప్పాడని, ఆ కొడుకులను ఇద్దరినితో వచ్చి ఆయన పైన వస్త్రం వేస్తే ఈ కొడుకుని శపించి వారికి దాసుడైపోయినాడని శపిస్తాడు. కరెక్ట్‌గా కుటుంబాన్ని కట్టవలసిన తండ్రి మొత్తుడై తాగి తండ్రే పిల్లల్ని శపించేవాడై, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు గుండా నోవహు 950 సంవత్సరాల బతికి చచ్చిపోయినాడు. నోవహు చరిత్ర ముగిసింది. నోవహు కొడుకుల యొక్క చరిత్ర ముందరకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎవరు ఎలాంటి వారు అవుతారో ముందరకు మనం మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం. తనలు వంచండి. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందున్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామానికి స్తుతి స్తోత్రములు ప్రభువా. అయ్యా నోవహు నా తండ్రి ప్రభువా, నీతో నడిచి యథార్థంగా జీవించిన వాడనైనా, అవును తండ్రి నా తండ్రి ప్రభు యేసయ్య నా తండ్రి, ఆ రక్షణ వాడును కట్టిన తండ్రి కుటుంబాన్ని కాపాడుకొని మరో ప్రపంచాన్ని చూసిన నా తండ్రి ప్రభు నోవహునైనా, అవును తండ్రి ప్రభు 950 సంవత్సరాల వరకు మరణించినాడు నా తండ్రి ప్రభు. అట్టి భాగ్యము నా తండ్రి ప్రభు ఈరోజు ఎవరికి ఉందినైనా 950 సంవత్సరాలు నా తండ్రి ప్రభు. అవును నా తండ్రి ప్రభు, ఎంత ఆరోగ్యము ఎంత ఆయుష్నైనా ఆయనను అర్థం చేసుకోకుండా తాగి కుటుంబాన్ని శపించి బిడ్డలను శపించి నాయన ప్రభు మరణించాడు. అవును తండ్రి ప్రభు, ఆడ సంతానము నా తండ్రి ప్రభు యేసయ్య నా తండ్రి, అవునైనా ప్రభు యేసయ్య నా తండ్రి, కానా సంతానమునైనా అవును తండ్రి ప్రభు నా తండ్రి ప్రభు వారి బిడ్డలకు అవును తండ్రి నైనా ప్రభు వారు ఆ దాసులుగా బానిసులుగా పనిచేస్తారని నా తండ్రి ప్రభు, వారు నాయనే నా తండ్రి ప్రభు వారి మనములను కూడా ఆశీర్వదించాల్సిన చేతులతో శపించినట్టుగా మేము చూస్తున్నామయ్యా. తాగితే నా తండ్రి ప్రభు, తాగన మొత్తులో ఎవరు ఏది మాట్లాడతారో, ఎంత శాపం మాటలు మాట్లాడతారో, ఎలాంటి పాపం మాటలు మాట్లాడతారో తెలియదు కనుక మద్యములో మత్తలై ఉండగా తండ్రి ప్రభు యేసయ్య నా తండ్రి, మేము నా తండ్రి ప్రభు నీ బిడ్డలుగా నీ వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడేలాగా తండ్రి ప్రభు యేసయ్య నా తండ్రి, వారి జీవితాల్లో ఏదైతే ఉన్నదో నా తండ్రి, ఏ ఆశలు పెట్టుకున్నారో యేసు నామములో వారి కుటుంబాలు ఆశీర్వదింపబడను గాక, వారి కుటుంబాలు నెమ్మది కలుగును గాక, వారి కుటుంబాలు శాంతి సమాధానం కలుగును గాక. యేసు నామములో ప్రతి కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను. క్రైస్తవ కుటుంబాలని, సేవకుల్ని, వారి సేవలనైనా అందరినీ ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. యథార్థంగా నీ సేవల ముందర కొనసాగటకు కృప చూపమని మా ప్రభును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి ఏడుకొని పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాండి. అనేక మందికి మెసేజ్ ముందరకు పోతే ప్రియ దేవుని బిడ్డారు, దేవుని వాక్యం అనేకలు అర్థం చేసుకొని దేవుని నమ్మటకును కూడా అవకాశం ఉంటుంది కనుక మన ద్వారా లోకంలో అనేక జనులు ప్రియ దేవుని బిడ్డారు, మనము ఇంటింటికి పోయి సువార్త చెప్పలేము కనుక ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా ముందరకు పోతే చూసేవాళ్ళు ఎక్కడైనాను ప్రియ దేవుని బిడ్డారు ఎవరో ఒకరు ప్రేరేపింపబడి మారుమనసు పొందుతారని నమ్మకంతో వీడియోను చేస్తున్నాము. వీడియోల ద్వారా యూట్యూబ్లో అనేక జనాలు చూసి ఆశీర్వదింపబడాలని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక.